పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునేందుకే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దొంగ దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు గత పాలకుల నిర్లక్ష్యంతోనే పంట పొలాలు ఎండిపోయాయన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ మెజారిటీతో గెలవబోతున్నారంటున్న విజయరమణరావుతో సాగర్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ 36 గంటల రైతు నిరసన దీక్ష చేశారు. సాగునీరు అందడం లేదు, పంట పొలాలు అన్ని ఎండిపోతున్నాయని చెప్పేసి నిరసన దీక్ష చేపట్టారు. దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు పెద్దపల్లి ఎమ్మెల్యే రమణారావు గారు ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? 100% మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అది దొంగ దీక్ష, అది రైతుల కోసం చేసే దీక్ష కాదు. కేవలం పార్లమెంట్ ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి ఓట్ల కోసం, రైతులను మభ్యపెట్టడం కోసం, రైతులను గతంలో మోసం చేసినటువంటి ఏదైతే మోసం ఉందో దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ దీక్షను వాళ్ళు తెరలేపారు. 4 టర్ములు ఎమ్మెల్యేగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్, చీఫ్ విప్ 5 సంవత్సరాలు, లాస్ట్ 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇవాళ దిగజారుడు మాటలు మాట్లాడి మరి తన స్థాయిని తగ్గించుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుల ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఇవాళ పెద్దపల్లి జిల్లాలో ఎన్ని లక్షల ఎకరాలున్నది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్ని లక్షల ఎకరాలున్నది, ఇంత ఆయకట్టుకు నీళ్ళు వస్తా ఉన్నాయి అన్నటువంటి అవగాహన లేకుండా 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇవాళ ఈ రకంగా మాట్లాడడం, దానికి ఏదో ఇప్పుడేదో మొత్తం కుంపలు మునిగిపోయినాయి, అసలు పంటలు మొత్తానికే ఎండిపోయినాయి, అసలు గతంలో ఎన్నడూ జరగలేదు, ఇప్పుడే జరుగుతుందనే విధంగా ఏదైతే ఆయన మాట్లాడుతూ ఉన్నాడో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిళ్ళ కానీ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆయన పర్యవేక్షణలో మరి వీళ్ళంతా ఆ రోజు దాన్ని నిర్మాణం చేశారు. మరి నీకు మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ నీకు సోయి ఉండాలి. ఇవాళ ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి నువ్వు ఏదైతే ధర్మపురి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా 4 సార్లు ప్రాతినిధ్యం వహించి మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఈ మాజీ ముఖ్యమంత్రి అప్పున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పించి ఎక్కడికైనా ఈ 4 నియోజకవర్గాల 1 ఎకరానికన్నా నువ్వు నీళ్ళు ఇచ్చావని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ కనీసం గోదావరి జలాలు ఇక్కడి నుంచి తీసుకెళ్తా ఉంటాయి. కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు మావాళ్ళు కాబట్టి దూసుకుపోతా ఉంటాయి. నిమ్మకు నీరెత్తకుండా ఉన్న వ్యక్తి ఇవాళ నువ్వు దీక్ష అని చెప్పి దిగినావంటే ఇవాళ రైతులు కూడా మీ దీక్షను ఎవ్వరు నమ్ముతలేరు. అసలు మీ దీక్ష అంటేనే రైతులే అనుకుంటా ఉన్నారు దొంగ దీక్ష అని చెప్పి. రైతులకేం తెలియకుండా ఇదే హరీష్ రావు గారు నీ నియోజకవర్గం ధర్మారంలో పత్తిపాకలో ఆనాడు మంత్రిగా ఉండి ఆ రాత్రి నిద్ర చేసి ఈ రిజర్వేర్ కడతామని చెప్పిండు, భారీ నీటి శాఖ మంత్రిగా ఉండి. కానీ అది నిర్మాణం జరిగిందా? కనీసం నిర్మాణం జరగలేదు. హరీష్ రావు అనే వ్యక్తి ఇవాళ 2018 ఎన్నికల కన్నా ముందు కాళేశ్వరం నీళ్లు మొదటగా ముద్దాడేది పెద్దపల్లి జిల్లాల, పెద్దపల్లి నియోజకవర్గం అని చెప్పి ఆ రోజు మాట్లాడాను. అసలు పెద్దపల్లి జిల్లాకు కానీ, ధర్మపురి నియోజకవర్గానికి కానీ, పెద్దపల్లి నియోజకవర్గానికి కానీ, రామగుండం కానీ, మంత్రిని కానీ ఎక్కడికన్నా ఒక సుక్క నీళ్ళు వచ్చాయి. తలాపునే గోదావరి ఉన్నా తాగేందుకు నీరు లేదు, సాగునీరు కూడా కష్టాలే అని చెప్పేసి ఎంతోమంది రోడ్ల మీద ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రజెంటు ఈ దీక్షను అప్పుడు జరిగిన సంఘటనలు ఎట్లా? ధర్మపురి నియోజకవర్గంలో ఖాళీ డ్రమ్లతో, ఖాళీ బిందెలతోని మహిళలు ధర్నా చేసిన విషయాన్ని ధర్మపురి నియోజకవర్గ ప్రజలే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు కూడా ఇవాళ మర్చిపోలేదు. మరి అటువంటి వ్యక్తి ఇవాళ సోయి లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఏదో జరిగిపోయిందని చెప్పి. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం పత్తిపాక రిజర్వేర్ కడతది. ఖచ్చితంగా పెద్దపల్లి జిల్లా రైతులకు ఎండకుండా చూసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మేము తీసుకుంటాం. అన్నారం ఉన్న మేడిగడ్డ ఇవాళ 2 డ్యాములు వేయినాయి, అది మీ పాపం కాదా? ఎక్కడన్నా ఏ ఒక్క ప్రాజెక్ట్ అన్నా ఎక్కడన్నా తెగి కట్టైనటువంటి సందర్భం ఉందా? మీ లెక్క దొంగ పర్సెంటేజ్ తీసుకొని మళ్ళీ కూలిపోయేటట్టు కట్టడానికి ప్రభుత్వం లేదు. మీ లెక్క పర్సెంటేజ్ దంచుకొని ఏది దాన్ని గోదావరిలో వదిలేస్తా లేవు. ఏమున్నదా ఇంత 2 పిల్లర్లు పోయినాయి. 2 పిల్లర్లు పోతే దాన్ని ఏదో ఒక ఇల్లుకు 10 పిల్లర్లు ఉంటే 1 పిల్లర్ పోయినా ఇల్లు మొత్తం పోయినట్టే. ఇవాళ గంత సోయి లేకుండా మీరు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఎవ్వరు చూసుకుంటలేరు. ఇవాళ మీరు ఎండిపోయింది గోరంత అయితే దాన్ని కొండంత చూస్తూ ఉన్నారు. అంటే మీకు బీఆర్ఎస్ పార్టీకి మీరు ఇవాళ ఏ దీక్ష చేసినా, ఇవాళ 36 గంటల దీక్ష, అమరణ నిరాహార దీక్ష చేసినా మీకు ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. ఎన్ని నీళ్లు మనం డిశ్చార్జ్ చేసుకోవచ్చు అనేటువంటి సోయి నీకు లేదా? మంత్రిగా పనిచేసిన వ్యక్తి అంత సోయి లేకుండా పోయి
దీక్ష అని చెప్పి అడుగుతున్నావా? ప్రజల మెప్పు పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు, కానీ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి లేరు. తలాపుకు సముద్రం లెక్క నీళ్లున్నాయి, కానీ రామగూడ నియోజకవర్గానికి ఒక సుక్క కూడా మీరు నీళ్ళు లేరు. అక్కడ ధరంపూర్ వస్తే నీ నియోజకవర్గం ధరంపూర్లో కనీసం నంది మేడారంలో ఒక సుక్కను నువ్వు ఇప్పగలిగినావా? నీ ముఖ్యమంత్రిని ఒప్పించి పెద్దపిల్లను ఒక్కొక్క సుఖాన్ని ఇప్పగలిగినా? అసలు పాపం మీరు చేసి ఆనాడు మీరు రైతాంగాన్ని చెప్పారు తెలంగాణ రాష్ట్రం అంతా అయిపోతుంది, గోదావరిలో కాలడ్డం పెడతాం, నీళ్ళు వస్తాయి బ్రహ్మాండంగా, పొలాలు పాకులు పట్టాలి, చేపలు పడతాం, అవసరమైతే బ్రహ్మాండంగా నీళ్ళు ఇస్తామని చెప్పి ఇలా పొలాలు ఎండుతాయని చెప్పి మళ్ళీ మీరే మాట్లాడుతూ ఉన్నారు. అదంతా మీ పాపం కాదా? మిమ్మల్ని ఎవ్వరు నమ్మేటోళ్ళు లేరు. మీరు తలకాయ కిందికి కాలు మీకు చేసి అమర నిరాహార దీక్ష చేసినా కూడా మిమ్మల్ని ప్రజలు కానీ రైతులు కానీ నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మీరు చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు. ఇవాళ మీరేదో మేము బాగా వలగొచ్చాం, మొన్నటిదాకా బాగా వలగొడితే మేమేదో మీరు తెచ్చిన నీళ్ళు ప్రాజెక్టులు నీళ్ళు కొత్త ప్రాజెక్టులు కట్టి అలా నీళ్ళు నిండా పెడితే మేము ఎండ పెడతాం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఇవాళ మీరు చేసినటువంటి అనాలోచితమైన పనులతోని ఇవాళ ఈ కష్టాలు వచ్చినాయి రైతాంగానికి. ఇవాళ ఎందుకంటే ఇవాళ మామ అల్లులు ఇద్దరు కలిసి ముఖ్యమంత్రి, అప్పటి నీళ్ళ మంత్రి ఇద్దరు కలిసి ఇవాళ మెదక్ జిల్లాలో ప్రాజెక్టులు కట్టుకొని ఈ నీళ్ళు ఎత్తుకపోతా ఉంటే, ఈ లిఫ్ట్ చేసి పట్టుకపోతా ఉంటే చాతగా దద్దమ్మ లెక్క చూసిన మీరు కదా. ఇలా మీరు ఏ ముఖం పెట్టుకొని దీక్ష చేస్తూ ఉన్నారు? అసలు మీ దీక్ష చేసే రైట్ ఉందా? ఎక్కడ రైట్ ఉందా దీక్ష చేసే రైట్? ఇవాళ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో 100కు 100% పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉన్నది. ఇవాళ గడ్డం వంశీ భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నాడు. అంతే. ఇవాళ మీరు ఎన్ని దీక్షలు చేసినా మీకు ఓట్లు పడాయి, ఓట్లు రావు. పెద్దపల్లి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కార్యాచరణ తయారు చేస్తాం. ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, రేవంత్ రెడ్డి గారితో విషయం వారికి కూడా ఐడియా ఉంది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం జరిపిస్తాం. ఈ జిల్లా రైతాంగానికి ఒక ఇంచు భూమి కూడా ఎండిపోకుండా నీళ్ళు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటారు. కెమెరా పర్సన్ రవితో కలిసి సాగర్, V6 న్యూస్, పెద్దపల్లి.